చట్టాన్ని, పోలీస్ వ్యవస్థని, అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కుమారుడు పోలీసుని సొంత జేబు సంస్థగా మార్చేసుకున్నారు. అందరు కాదు, కొందరు. ఏ ఒక్కరు మాట్లాడినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికారులు మాట్లాడినా, ఎమ్మెల్యేలు మాట్లాడినా, ఎమ్మెల్సీలు మాట్లాడినా, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడినా, మాజీ మంత్రులు మాట్లాడినా వాళ్లను పోలీసులతో భయపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఏమిటి అనంటే, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం, మా ఇష్టం, మాకు పవర్ ఉంది. పోలీసులు కూడా, నేను చెబుతున్నాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, 75% పోలీసులు వీళ్ళు చెప్పే పనులు చేయలేక భయపడిపోతున్నారు. కానీ కేవలం కొంతమంది అధికార పార్టీకి తొత్తులుగా మారి వాళ్ళు చెప్పిన తప్పుడు కేసులన్నీ బనాయిస్తున్నారు. ఓ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన గళం డిబేట్లలో ఉంటుంది, ప్రెస్ మీడియాలో ఉంటుంది, చక్కగా సరళమైన భాషలో చక్కగా అతను అంశాలను చెప్పగలుగుతున్నాడు. తెలుగుదేశం పార్టీ పాలనా వైఫల్యాలను చక్కగా వివరించగలుగుతున్నాడు. అది చూసి ఓర్చుకోలేని దుష్ట ప్రభుత్వం ఏం మాట్లాడటానికి వీలే లేదా? మీ తప్పులు చెప్పాల్సిన అవసరం